హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ని కేవలం 5 నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్ గా కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండీ పెట్టి 2 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. స్టవ్ మొత్తం కూడా హై ఫ్లేమ్ లోనే ఉండాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఒక హాఫ్ కప్పు వరకు బాగా సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోండి. అందులోనే ఒక హాఫ్ కప్పు వరకు బాగా సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోండి. అందులోనే సన్నగా తరిగిన బీన్స్ వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోండి. వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫ్రైడ్ రైస్ కి ఎప్పుడైనా ఇలా పొడి పొడిగానే ఉండాలి రైస్, అప్పుడే బాగుంటుంది. అది కూడా వేసుకుని అందులో ఒక 1/2 చెంచా వరకు మిరియాల పొడి వేసుకుందాం. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. నెమ్మదిగా రైస్ విరగకుండా కింద నుంచి కలుపుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.